ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పడిపోతున్న జననాల రేటు మానవ నాగరికతకు పెనుముప్పుగా పరిణమిస్తుందని ఆయన హెచ్చరించారు. పిల్లలను ఎక్కువగా కనడం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలమని ఆయన పిలుపునిచ్చారు. ఎక్స్ వేదికగా ఓ వినియోగదారు చేసిన పోస్టుకు మస్క్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. జనాభా స్థిరంగా ఉండాలంటే ఒక మహిళకు సగటున 2.7 మంది పిల్లలుండాలని, కానీ అమెరికాలో ఈ రేటు 1.66, ఇటలీలో 1.29, జపాన్లో 1.3గా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు లేనివారు, ఒక్క బిడ్డ ఉన్నవారి లోటును భర్తీ చేయాలంటే పిల్లలు ఉన్నవారు ఖచ్చితంగా ముగ్గురిని కనాలి, లేకపోతే జనాభా కుప్పకూలుతుందని మస్క్ పేర్కొన్నారు. మస్క్ ఈ విషయంపై గతంలోనూ హెచ్చరికలు జారీ చేశారు. పురాతన రోమ్ సామ్రాజ్యం పతనానికి తక్కువ జనాల రేటే కారణమని, ఇది చరిత్రకారులు గుర్తించిన వాస్తవమని ఆయన అన్నారు. 20 ఏళ్లలో తన మాటలు నిజమవుతాయని ఆయన హెచ్చరించారు. మస్క్కు ప్రస్తుతం 14 మంది సంతానం ఉండగా తాను ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఉదాహరణగా నిలవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ 2025 నివేదిక కూడా ఈ ఆందోళనలకు బలం చేకూర్చింది. ప్రపంచవ్యాప్తంగా సంతానోత్పత్తి రేటు 2.3కి పడిపోగా భారత్లో ఇది 1.9కి తగ్గిందని, ఇది జనాభా స్థిరత్వానికి అవసరమైన 2.1 కంటే తక్కువని వెల్లడించింది. విద్య, ఆరోగ్య సంరక్షణ మెరుగుదలలు ఈ తగ్గుదలకు కారణమైనప్పటికీ ఖర్చుతో కూడిన పిల్లల పెంపకం, ఆలస్యమవుతున్న వివాహాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేస్తున్నాయని నివేదిక పేర్కొంది. భారత్లో 2030 నాటికి యువ జనాభా తగ్గి వృద్ధ జనాభా పెరిగే అవకాశం ఉందని, ఇది ఆర్థిక, సామాజిక సవాళ్లను తెస్తుందని UNFPA హెచ్చరించింది.